నా పేరు ఇల్లు. నేను చెప్పబోయే మాట రెండవ మాట. నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 2:3 అధ్యాయం 43వ వచనం. థ్యాంక్ యూ అక్క చదివించిన హిందూకి వందనాలు. రెండో మాట విందాం దయచేసి. ఇందాక జాగ్రత్తగా విన్నారు కదా, అలాగే రెండో మాట కూడా వినాలని మనం చూస్తాం. ఈ సమయాన్ని సందీప్ ప్రార్థిస్తాం. ప్రార్థన వాళ్ళు గుర్తు చేస్తాం. హల్లెలూయా. అందరికీ పరిణామంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమయించినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు నాకు నేను చెప్పబోయే మాట రెండవ మాట. యేసుక్రీస్తు ప్రభువు పలికినట్టు మాటల్లో ఇది రెండవది. ఆయన పలికినట్టు మాటలు 7. అయితే ఎంతో ప్రత్యేకముగాను ఎంతో ఇంపార్టెంట్ గా మన జీవితాలను మార్చేటువంటి మాటలుగా మనకి భావించవచ్చు. మనము ఇంతకుముందు మొదటి మాటలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే క్షమించడం కోసం మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం లూకాసు వార్త 24వ అధ్యాయం 33 ఒకసారి చదవండి. 33. వారు కాపలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. తర్వాత 33వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పులను చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, మనం ఈ యొక్క చదివినటువంటి లేఖనాల్లో చూసుకున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలోకి వేయబోయే ముందు అక్కడ మరో ఇద్దరికి ఆల్రెడీ సిలువ వేస్తున్నారు. అంటే మరణ శిక్ష ఆల్రెడీ వారికి పడినది. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. దొంగలలో ఒకరు అంటున్నారు, నువ్వు నిజమైన దైవ కుమారుడు అయితే, నిజమైన దైవ రక్షకుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని అడిగాడు. అయితే ఇక్కడ రెండో అతను ఏమంటున్నాడు అంటే, మనకి ఇది తగినదే, మనకి ఇది తగిన శిక్షే. మనం ఎన్నో నేరాలు చేశాం, ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో దొంగతనాలు చేశాం, ఎన్నో పాపాలు మనం చేశాం. అందుకొరకు మనకి శిక్ష తగినదే. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పాపము చేయలేదు, ఎలాంటి అతిక్రమములు చేయలేదు, ఎలాంటి నేరములు చేయలేదు. అయినను మన కోసం ఇక్కడ సిలువకు వేయబడింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దొంగ ఏమంటున్నాడంటే, దొంగ అతనికి వచ్చిన అవకాశాన్ని ఒక దొంగ మంచిగా వాడుకుంటున్నారు. కానీ ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే, అక్కడ లోకస్తులు, అక్కడ ఉన్నవారు, సిలువకేసిన సైనికులు కావచ్చు, అక్కడ ఉన్నవారు కావచ్చు, మనం పై వచనంలో చూసుకున్నట్టయితే, నీవు యోధుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయన్ను అపహాసించేది. ఎవరు? సైనికులు. 37వ వచనంలో మనం చూసుకుంటే, ఆ యొక్క వచనంలో ఆ యొక్క సాక్షరం వింటూ ఇతను కూడా అలానే చేయడం జరిగింది. ఇక్కడ మొదటి దొంగ. అయితే అకార్డింగ్ టు బుక్ ద గాస్పల్ నికోడమస్ అనే పైన రాసినటువంటి బుక్ లో వీరిద్దరి పేరు, మొదటైన పేరు ఎడమ దిక్కున్నటువంటి ఆయన పేరు గెస్మస్, ఆయన రెండవ వ్యక్తి పేరు డెస్మస్ అని లిఖించడం జరిగింది. అయితే ఈ యొక్క పేర్లు ద గాస్పల్ ఆఫ్ నికోడమస్ అనటైన ఒక బుక్ రాశాడు. దాంట్లో ఈ పేర్లు అనేది లిఖించడం జరిగింది.
అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండో వ్యక్తి తనని తాను తగ్గించుకున్నాడు. తను ఏమని అనుకున్నాడంటే, నేను పాపిని, నేను పాపము చేశాను, నేను నేరము చేశాను, నేను ఎంతో మంది యొక్క ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేశాను, ఎన్నో నరహత్యలు చేశాను, నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ నేను పాపిని అని చెప్పి ఆయన అనుకున్నాడు. రెండవది, ఆయన నా పాపము తీసేసేవారు, నా పాపమును తొలగించేవారు నా యేసుక్రీస్తు ప్రభువారే అని నమ్మారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నా పాపములు కడగబడతాయి అని రెండవ దొంగ నమ్మాడు. అలాగే ఆయన తనని పాపాన్ని బట్టి తనను తాను ప్రాయచిత్తం పొందుకున్నాడు. అయితే మనం ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నట్టయితే మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతున్నామా? మన పాపాలను మనం పరీక్షించుకోగలుగుతున్నామా? 100% కాదు. ఎందుకంటే ఏదైనా చిన్న కుటుంబంలో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా చిన్న గొడవ అయినా కానీ ఆ నేరాన్ని మన తప్పున కానీ మనమని కాకుండా ఎదుటోళ్ళ మీద వేసేస్తాం. అయితే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం పలుకుతున్నాడంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రములుగా చేయును. అయితే మన పాపములను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మన పాపములను ఎప్పుడైతే మనం దేవుని ఎదుట మోకరించి మన పాపములను కొరకు మనం ప్రార్థన చేసుకుంటామో, అప్పుడు దేవుడు నీతిమంతుడు గనక మన యొక్క పాపములను ఆయన క్షమిస్తాడు. అయితే మనము అట్టి వారి వల్ల మనం ఉండగలుగుతున్నామా? పాపము మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతున్నామా? లేదా మొదటి వ్యక్తి వలె మన పాపముల కారణం ఎదుటోళ్ళ మీద మోపబడుతున్నామా? అంటే మన పాపం మనం కాకుండా నేను చేయలే తప్పు, ఆయన చేసిండు అని చెప్పి అనగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒకసారి. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్టయితే, నా దోషములు కట్టుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములను సరిహరించుచున్నారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువును మన పాపములను ఒప్పుకుంటామో, మనం చేసిన యొక్క అతిక్రమములను ఒప్పుకుంటామో, అప్పుడు దేవుడు అతి పాపములను క్షమించి మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నారు. మనం ఇంతకుముందు లేఖనాలను చూసినట్టయితే దొంగ ఏం చెప్పాడు? ఇదిగో మనం చేసింది పాపమే, ఈ శిక్ష మనకి తగినదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పాపము చేయలేదు, ఈయనకి శిక్ష తగినది కాదు. ఈ మాట ఒక దొంగనే అంటున్నాడా? ఈ మాట ఇక్కడ రెండవ దొంగ మాత్రమే అన్నాడా? లేదు. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే యూదా అంటాడు, ఇదిగో నీతిమంతుని యొక్క రక్తము అని రచింపబడి ఉంటది. అలాగే 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనంలో చూస్తే పిలాతు వాళ్ళ భార్య కూడా ఇతను ఎలాంటి పాపము చేయని వాడు అని రచింపబడి ఉంటది. అలాగే అదే అధ్యాయంలో 54వ వచనంలో చూసుకున్నట్టయితే నాయకుడు అంటాడు, ఈయన దైవ కుమారుడు. హల్లెలూయా, ఈయన దైవ కుమారుడు. అక్కడ సిలువ వేసేవారు కూడా దేవుని ఏం చెప్పారు? ఈయన నీతిమంతుడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పాపము చేయలేదు. ఎందుకు మరి దేవుడు సిలువ వేసబడాలంటే మన పాపముల కొరకు మాత్రమే, మనం చేసినటువంటి పాపముల కొరకే తన యొక్క గొర్రె పిల్ల వలె తన రక్తాన్ని దారపోసి తన సిలువలో ఉండి మన యొక్క పాపములను క్షమించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క దొంగ తనను తాను తగ్గించుకొని అన్ని పాపములు అన్ని పాపములు ఒప్పుకున్నాడు, ప్రాయచిత్తం పడిండు. కాబట్టి అప్పుడు ఈ మాట అంటున్నాడు, ఏమని అంటే దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు చెప్పిన వెంటనే సరే నేను నా రెండో రాకడ వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా అని చెప్పలేదు. ఏమని చెప్పిండు? నేడు అంటే ఇప్పుడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావని చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే నిశ్చయముగా, ఖచ్చితంగా 110% నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని దేవుడు చెప్పుచున్నారు. ఆ యొక్క దేవుడు చెప్పిన ప్రతి మాట 100% నెరవేర్చబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న అవకాశాన్ని దొంగ కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే నన్ను నేను తగ్గించుకున్నప్పుడే, నా పాపమును నేను ఒప్పుకున్నప్పుడే దేవుడు నన్ను రక్షించుకొని అతన్ని పరదేశంలో తీసుకుపోయేదాకా
వెళ్తుంది. ఇప్పటి వరకు ఎన్నో దేవుని సిలువ ఎగక ముందు 25,000 సిలువ మరణాలు దాకా అటు గ్రామంలో అయినాయి. కానీ ఎలాంటి సిలువ మరణము హైలైట్ కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి అయిన తర్వాత యేసుక్రీస్తు వారితో పాటు ఈ దొంగలు కూడా అయింది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ దేవుడు ఏం ఆజ్ఞాపించాడు, నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని ఆయనకి ఇచ్చారు. మరి మనకి నిత్య జీవం కావాలంటే మనం ఏం చేయాలి? మనకు కూడా కావాలి కదా. మనం అట్టి పాపంలో ఒప్పుకుంటున్నాం, మనం ఒప్పుకుంటలేం. మనం రోజు మనం 3 టైం మంచిగా తింటున్నాం, ఇంకా డైలీ గడుస్తూ ఉండే. కానీ పాపాలు దేవుడు చూస్తుంటా, మనం చేస్తుంటా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తుండే తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నా అని. ఒకసారి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం చేసుకున్నట్టయితే, ఇంటి పనులు నేను చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి ఒక్క విషయాలు దేవుడు చూస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన దైవ జీవితం ఎలా ఉంది, మన మనుషుల ముందు ఎలా ఉన్నాం, మన మనసు ఏంటిది, మనం ఎలా నడుచుకుంటున్నాం అనే విషయాలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము ప్రతిసారి దేవుని యొక్క మాటను నిర్లక్ష్యంగా తీసుకోకుండా ప్రతిసారి మనం వింటున్నాం వదిలేస్తున్నాం. అలా కాకుండా దేవునిలో మనం ఎదిగినట్టయితే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చింపబడతాం, ఎంతగానో దేవునిలో మనం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ స్లామ్స్ మనం చూసుకున్నట్టయితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటుంది. నువ్వేం చేస్తున్నా నేను సైలెంట్గా ఉన్నా, అందుకు నేను కేవలం నీ వంటి వాడు అని నీవు అనుకుంటుంది. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఇవన్నీ దేవుడు మాట్లాడతాను చెప్పినారు. అలాగే రోమ 6వ అధ్యాయంలో కృపను నిరాధకం చేయకూడదు అని రచింపబడి ఉన్నది. అయితే మనము ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయాల్లో మనం చూసుకున్నట్టయితే, ఈ యొక్క 2వ మాటలో మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒక దొంగ సిలువలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మహిమను తెలుసుకోలేకపోయాడు, అక్కడున్న యొక్క సువార్తను తెలుసుకోలేకపోయాడు, అక్కడున్న సాక్ష్యాలను తెలుసుకోలేకపోయాడు, అక్కడున్న ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తులను తెలుసుకోలేకపోయాడు. అలాగే మరి ముఖ్యంగా లేఖనాలను తెలుసుకోలేకపోయి ఉన్నాడు. అయితే అప్పుడు ఈ 2వ దొంగ అతన్ని గద్దించి, ఇప్పటికైనా నువ్వు దేవునికి భయపడవా, ఇంత జరిగిన నువ్వు ఇంకా దేవునికి భయపడవా అని చెప్పి అప్పుడు ఆయన గద్దించి తనను తాను ఇక్కడ మనము ఈ దొంగ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఏమని మనం ఈ దొంగ విషయంలో మనం చేసుకున్నట్టయితే 4 అంశాలు మనం చూసుకోవచ్చు. 1, దేవునికి భయపడ్డాడు. సో మనం దేవునికి భయపడాలి. తన తప్పు తెలుసుకొని ప్రాయచిత్తపడ్డాడు. మనం కూడా మన తప్పేంటో మనం తెలుసుకొని ప్రాయచిత్తపడాలి. అలాగే దొంగ యేసుని రక్షకుడిగా భావించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షకుడు, ఆయన ద్వారానే నిత్య జీవము ఉంటది. అలాగే యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉందని నమ్మాడు కనుకనే ఆయన అన్నాడు, తండ్రి నువ్వు వెళ్ళు రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుము అని దొంగ పలికాడు. అంటే అక్కడ ఆయన రాజ్యం ఉందని నమ్మాడు. మనం కూడా ఆయనకు రాజ్యం ఉందని నమ్మాలి. అలాంటి పరదేశంలో మనం కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో 18వ వచనంలో చూసుకున్నట్టయితే, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సంహరింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పింది. అయితే మనకి నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? దేవునికి పరదేశంలో మనకంటూ ఒక స్థానం కావాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా మన పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. 2వదిగా నరహత్య చేయకూడదు. అలాగే అబద్ధం ఆడద్దు, అబద్ధ సాక్ష్యము ఇవ్వకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగలించకూడదు. అలాగే తల్లిదండ్రులని వాళ్ళని మంచిగా చూసుకోవాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే
మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాం, అలా మనకి ఇష్టమైన వారిని ఎంతగా ప్రేమిస్తాం. అలానే ప్రతి ఒక్క మనిషిని చూడాలి. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషిలో మనం ఎంత ప్రేమిస్తామో వాళ్ళని కూడా అంతే ప్రేమించాలి. వాళ్ళని కూడా అంతే ప్రేమించాలి. అప్పుడు మనకి దేవుని యొక్క భయం ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనం దేవుని యొక్క భయం ఉండాలి. దేవునికి భయపడకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? భయం లేకుండా ఉంటుంది. హల్లెలూయా. కొంచెం భయం అవుతుంది, అందుకే పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాకు చెందిన ఒక జేమ్స్ హ్యారిసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఒక జేమ్స్ హ్యారిసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన బ్లడ్ లో ఒక యాంటీబయోటిక్స్ అనేది ఒక ప్రత్యేకమైన వాటిని చూశారు డాక్టర్స్. కనుగొన్న తర్వాత ఆ రోజు నుంచి ఆయన 1171 బ్లడ్ డోనర్ గా పేరు పొందిన వ్యక్తిలో ఆయన ఒకటి. ఆయన ఎప్పుడైనా మంచికి నా వల్ల చాలా మంది బ్రతుకుతారు కదా అని చెప్పి చాలా మంది పిల్లలకి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ అండ్ ప్లాస్మా డొనేట్ ఇవన్నీ చేశారు. ఇప్పటికీ 1171 వరకు చేశారు. అయితే 60 సంవత్సరాల వరకు చేశారు. 60 సంవత్సరాల తర్వాత ఏమైందంటే డాక్టర్ వచ్చి, ఇదిగో నీ బ్లడ్ ఇప్పుడు నువ్వు డొనేట్ చేసావనుకో, 60 సంవత్సరాల తర్వాత నీకు బ్లడ్ డొనేట్ చేసావనుకో నువ్వు చనిపోతావు అన్నవాళ్ళే. అప్పుడు ఆయన ఇంకా చెప్పాలంటే గిన్నిస్ రికార్డ్ ఉంది ఆయన మీద. 2004 లో ద మ్యాన్ ఆఫ్ ది ఆర్మ్ అనే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది 2004 లో. ఆ యొక్క వ్యక్తి డొనేట్ చేసినప్పుడు 60 సంవత్సరాల వరకు డొనేట్ చేశారు. కానీ ఎప్పుడైతే డాక్టర్ వచ్చి నీ యొక్క ప్రాణానికి హాని ఉంది అని చెప్పాడో అప్పటి నుంచి డొనేట్ అనేది చేయలేదు. మనము ఎప్పుడైనా మన ప్రాణాల దాకా వచ్చేంత వరకు ఎంత హెల్పింగ్ చేయాలనుకున్నా అంతవరకే చేయగలుగుతాం. కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మీద ఎలాంటి తప్పు లేకపోయినా, ఆయన మీద ఎలాంటి పాపం లేకపోయినా మన కోసం, మన యొక్క జీవితాల కోసం తన యొక్క జీవితాన్నే దారబోసాడు. తన యొక్క జీవితాన్నే మనకి ఇచ్చేశాడు. తన యొక్క రక్తము లాస్ట్ వరకు మన కోసం పోరాడింది తన రక్తం. అవునా కాదా? హల్లెలూయా. అందరూ ఉన్నారా? హల్లెలూయా. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనము 4 విషయాలు గమనించినాం. ఒకటి, దేవునికి భయపడాలి. రెండవది, తప్పు తెలుసుకొని ప్రాయచిత్తపడాలి. దేవుని దగ్గర ప్రాయచిత్తపడాలి. తర్వాత యేసు రక్షకుడిగా మనము భావించాలి. మూడవదిగా యేసుకు రాజ్యం ఉందని మనము నమ్మాలి. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఎప్పుడు చెప్పాడు ఈ మాట? దొంగ తన యొక్క పాపములను, తన యొక్క అపరాధములను అందరి యేసుక్రీస్తు ప్రభు వారి ముంగట చెప్పుకున్నప్పుడు ఆ యొక్క దొంగను గద్దించి ఈయన ఇలా చెప్పినప్పుడు దేవుడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నాతో నీవు పరదేశంలో ఉంటావు అని దేవుడు పలికాడు. రెండవ మాట, హల్లెలూయా. మనము దేవుని మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని మరవడు. మనం దేవుని విడిచిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని విడవడు. దేవుడు మనం ఎంత వేదన చేసి మాట్లాడవచ్చు కానీ దేవుడు ఎప్పుడు చెయ్యి విడవడు. తన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకుంటారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునిలో మనం ఉండుట అంటే దేవుని దగ్గర ఉండుట. మనం కుమారులుగా మనల్ని ఎంచుకున్నప్పుడు మనం ఆయన వారసునిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను మరచినను, నీవు నన్ను మరువలేదయా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నా చేర్చినావయా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. హల్లెలూయా. అయితే మనము కూడా దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని ఆ దొంగ వలె, రెండవ దొంగ ఎలా అయితే
ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకున్నాడో అప్పుడు పరదేశంలోకి దేవుని ద్వారా తీసుకెళ్లడం జరిగింది. మనము కూడా దేవునిలో ఎప్పుడైతే పాపాలను ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవునికి భయపడి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి రాజ్యం ఉందని నమ్ముకుంటామో అప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంటామని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చక్కగా మాట్లాడుతున్నారు. సందీప్ వదిలేసి సాయంత్రం దాకా మాట్లాడాడు, సమయం లేదు. 17 నిమిషాలు మాట్లాడాడు. మిగతా వాళ్ళు గమనించాలి, మీకు ఇవ్వబడింది 15 నిమిషాలే, 17 కాదు. కాబట్టి దయచేసి మీకున్న సమయాన్ని ఆ సమయం లోపే మీరు మాట్లాడాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఆల్రెడీ 1 అయింది. మీరు ప్రారంభించేటప్పుడు అక్కడ సమయాన్ని చూసుకోండి. రెండవది ఏంటంటే ఈ మైక్ 2 స్టాండ్లు ఉన్నాయి. మీకెందుకు బాధ? చేత్తో పట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే క్లారిటీ ఉండట్లేదు. దయచేసి ఇలాగే ఉంచి అమ్మ చిన్నపిల్లలు జాగ్రత్తగా మీరు ఓకే. మొదటి మాట ఏంటి? మొదటిది క్షమాపణ, రెండవది విమోచన. యేసు ప్రభు విమోచించాడు. ఎవరిని విమోచించాడు? పాపంలో ఉన్న దొంగని విమోచించాడు. చాలా చక్కగా మరి ఆ రెండో మాట కూడా మనం విన్నాం. దేవునికి భయపడాలి, పాపంలో ఒప్పుకోవాలి, దేవుని రాజ్యాన్ని లేఖనాలను మనం ఎరగాలి. రెండవ మాట ఏమిటి? విమోచన. మొదటి మాట ఏంటి? క్షమాపణ. మొదటి మాట క్షమాపణ, రెండవది విమోచన. మూడవ మాట మనం వినబోయే ముందు ఈ మాట వరకు ముందుగా చెప్తాను. సిస్టర్ దెబోరా గారు, దయచేసి సహోదరి దెబోరా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కాంతప్ప గారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని నడిపిస్తారు. మరి దయచేసి పిల్లల ఎవరు మీరు ఎందుకు నిలబడతారు? పాట పాడినప్పుడు లేదు కూర్చోండి, మీరు ముందే కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. చేసుకున్నాం. అందరి కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం.